నాంచారి ఇది అను. అది నాంచారి. అది కాదయ్యా ఇది. అది నాంచారి. అది కాదయ్యా ఇది. ఇది నాంచారి. నా ముంగట ఎక్కువ మాట్లాడకు. అది కాదయ్యా అమ్మవారు ఇది నాంచారి. అది నాంచారి. అది యువతి ఇక్కడ ఎట్లొస్తుంది? ఇది అయ్యా. అది ఇది. అది ఇది. అది ఇది. అది అది నాంచారి ఇక్కడ ఎట్లొస్తుంది? అయ్యయ్యో మహానాథ రాజా మరి అది అంటే మరి ఇది అంటే అది అంటున్నావయ్యా. మరి అమ్మవారు ఇది నాంచారి ముందడికి రావాలంటే మరి అలనాడు మాత్రం అమ్మవారు ఇది నాంచారికైనా అమ్మరాజు నుంచి మరి లగ్గం చేసినప్పుడైనా లగ్గం చేసినప్పుడు మరి లగ్గం పొల్ల భర్తను మింగినాయే. మరి ఆలముదారం చాలక మరి అమ్మవారు మరి భర్తను మింగిందైనా భర్తను మింగినప్పుడు మరి ఏనాడు మాత్రం దేవతలు కడగడ కడగడ వణికిరు. ఆరమ్మ చాలక మరి లగ్గం పొల్ల భర్తను మింగినాయే. రేప కళ్ళ కూడా మరి మనను కూడా మింగుతుందని చెప్పి దేవాన దేవతలు మరి 12 పిల్ల ఉప్పు గొలుసులు తెచ్చినారే. గొలుసులు తెచ్చి మరి అమ్మ ఊరి ఇది నా తరి కట్టుకోయి మరి మధ్యమాయగ పట్టములా మరి వద్దెర్ల కింద మధ్యర్ల కింద అమ్మ ఊరి ఇది నా తరి కట్టేసి ఉన్నది రామ ఓ రామ. నీ ముందడికి రావాలంటే అమ్మ ఊరి పేరు మీద మరి వద్దు చెక్క మొలవారే మధ్య చెక్క మొలవారే ఇట్లా వాని దగ్గరికి వెళ్ళిపోయి మరి వద్దు చెక్క వచ్చి మధ్య చెక్క అమ్మ ఊరి నాంచారి పేరు 2 చెక్క బొమ్మలు చేపియాలి. చెక్క బొమ్మలు చేపే చెక్క బొమ్మలకు మరి తెల్ల ఈరలు కట్టియాలి. తెల్ల ఈరలు కట్టింది మరి ఒడికంగా ఒడి వారు పోయాలి. 3 బరిగలు మరి ముక్కురాలి మరి కొత్త సున్నవు కార పొడి చల్లుకున్నా మరి 7 కారు కట్టి 7 వాడలు నింపుకుంటా అమ్మ ఊరి పేరు మీద మధ్య చక్కెర తీసుకుని 7 కాలు కట్టి మరి మారు మారు దెబ్బలు మది ఇంచుతుంటే అమ్మవారు నీ ముందడికి వస్తాది రామ ఓ రామ. కొత్త సున్నవు కార పడి 3 బరి ముక్కు మరి మారు మారు దెబ్బలు కొడుతుంటే అమ్మవారు నీ ముందడికి వస్తుంది మాందాత రాజా. రాజుకిచ్చి పెళ్లి ఏనాడు భయపడి ఏనాడు మధ్యర్రల ఉక్కు గొలుసులతో చేసి ఉన్నదా? అది ఇక్కడ రావాలంటే ఏనాడు ఒక ఒద్ది చెక్క వలిసి మధ్య చెక్క మలిసి ఏనాడు ఒక తెల్ల బట్టలు కట్టించి ఏనే కాలు కట్టి 7 వాడలు నింపుకుంటే కొత్త సున్నం కారపొడి దళ్ళు కూడా దెబ్బలు కొడితే నా ముంగడికి వస్తుందా? రాజుల మాట దెబ్బలగానే అన్నట్టు అటువంటి రాజు పెద వెళ్తే ప్రద వెళ్ళినట్టే అటువంటి కొత్త సున్నం కారపొడి తయారు చేసినాడు. 3 చింతపరిగలు 30 రల్లిండు. ఒక చెక్క వలిచినాడు మధ్య చెక్క మలిచినాడు. ఒక చెక్క బొమ్మను తయారు చేసినాడు. ఏనాడు ఒక తెల్ల బట్టలు కట్టించినాడు. ఏనే కాలు కట్టిండు. ఏనే కాలు కట్టి 7 వాడలు నింపుకుంటా ఏనాడు అరుడే మాందాత రాజు. మరి ఇది నాంచారి పేరు మీద ఏనాడు ఒక దుష్టగిరియలు చేస్తా ఉన్నాడు. మాందాత కొట్టే దెబ్బలకు ఏనాడు కొత్త సున్నం కారపొడి తల్లుకుంటా 3 చింతపరిగలు ఉప్పురాలి పెడి 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 దెబ్బలు కొడుతుంటే ఒళ్ళెల రక్తం కారబట్టే అమ్మవారికి మధ్యమయ్య ఒక పట్టముల్లో మాందాత
రేయ్ మందాత అంటే నువ్వేనా? నేనే. నువ్వేనా? రేయ్ పాపాత్కుడ నీచ దుర్మధాంధ మూర్ఖ, అటువంటి ఏనాడు నా పేరు మీద దుశ్చర్యలు చేసి నా గురించి తెలియక ఏనాడు ఒక మార్గ దెబ్బలు కొట్టినవు కొడుక. అది యువతివే. రేయ్ అది యువతివి. నేనేం తెలియదా నీకు? అది యువతివేను. రేయ్ అటువంటి ఏనాడు ముగ్గురు త్రిమూర్తులకు ఏనాడు మూలమైన దేవతను నేను ఉన్నా. నా పేరు ఇది నాంచారి అంటారా? రేయ్ ఇప్పటికైనా నిన్ను మన్నించి వదిలిపెడుతున్న కొడుక, ఏనాడు ఒక వదిలిపెడుతున్నా. అది యువతివే. రేయ్ మాందాత రాజా, నా పేరు మీద దుష్టగిరియలు చేసావు, ఏం పాపం చేసిండ్రా నేను నీకు? పాపాత్కుడ నీచ దుర్మదాంద. రే మాందాత, రే మాందాత, ఇప్పటికైనా నిన్ను మన్నించి వదిలిపెడుతున్న కొడుక, ఏనాడు ఒక నన్ను వదిలిపెట్టురా. మరి అమ్మవారి ఇది నామతారి ఏరవచ్చి ఇది అంటే మరి మాందాత అది అంటున్నాడే. బసెను ఎవ్వతే అడ్డబట్ట కట్టినానా, ఎవ్వతే అడ్డబట్ట కట్టినానా, దయ్యం కోర దత్తములు బుద్ధి లేక విని వచ్చివా, మంట బుద్ధితో మాటలాడితే గడ్డ పాడతలు సురుకు పెట్టరా. రే మాందాత ఏమిరా ఎంత మాట, నన్ను నువ్వు ఎంత మాట మాట్లాడుతీవి? ఒరే పాపాత్కుడా నీచ దుర్మదాంద, రేయ్ శిఖరమ్మున విధమ్మున అశిఖరమ్మున విధమ్మున నువ్వు సంతరారా కురమ్మున కండకండలుగా ఈడెను రా నేను కాకర కందల కేసెను రా. ఇసంతరారా నవలక మింగత కొడుక నిన్ను. ఎవరనుకున్నావురా? ఆదిశక్తిని అమ్మవారిని. మాందాతరాజు మరి అది నాంతారి అంట ఉన్నాడే. మాట్లాడుతున్నావురా? నేనేవాలనుకున్నావు? అరే మాందాత, అరే మాందాత, అరే మాందాత, ఇప్పటికైనా నిన్ను మన్నించి వదిలిపెడుతున్నా. ఎండి ఇస్త బంగారం ఇస్తారా, ఎలా లేని దైవం ఇస్తారా? ఎండి ఇస్త బంగారం ఇస్తారా, ఎలా లేని దైవం ఇస్తారా? ఎండి బంగారం ఎలా లేని దైవం ఇస్తా, ఇప్పటికైనా వదిలిపెట్టరా? అది నాంచారి. నీకు లేక నా దగ్గరకు వచ్చి నువ్వు నాకు ధనం వస్తావు. అసంభవం అసంభవం అసంభవం. ఇది కాశీదాకా కల్లాలు, ఢిల్లీ దాకా దేశాల కారమును రాజ్యాల కనకనక వజ్ర వైడూర్య గోమ్ మీద పుష్పరాగాలు మరికెద్ద మాణిక్యములు నీకు బతుకు భాగ్యం వస్తుందా? నీకే బతుకు భాగ్యం వస్తుందా? ఉండే రగరా చక్రవర్తిని నువ్వు నాకు ధనం ఇచ్చడవా? అరే మాందాత రాజా, ఏమిరా? ఏం మాట ఏం మాట? మందబుద్ధితో మాటలాడితే గడ్డపారతో సురుకు పెడతావా? అరే మాందాత, అరే మాందాత, నిన్ను కనుకనే ఆడిచ్చి ఓడియకపోతే నా పేరు ఇది నాంచారి కాదే. కత్తి కత్తి నేను కలిపానరా, కత్తి ఉత్తమే ఆడినరా, కత్తి కత్తి నేను కలిపినరా, కత్తి కత్తి నేను కలిపానరా, కత్తి ఉత్తమే ఆడినరా. సిగ్గుశరం లేక నా ముందడికి వచ్చి తిక్క తిక్క వాదిస్తున్నామే. ఆడి వాళ్ళతో యుద్ధం చేస్తాడు సిగ్గుసేడు మహారాజులకు.
అంటున్నావులే అమ్మవారు ఇది నాంచారి చూసింది నీ కండ్ల కావరం నీ మదానం అక్రమం ఉంచకపోతే నా పేరు ఇది నాంచారి కాదన్న ఇంత బాగలేదన్నది అమ్మవారు ఇదమ్మా రే మాందాత రమ్ము రమ్ము శూరుని రొమ్ము వలగా దండన గాయించి నిన్ను లొంగ తీసేదానురా దండన గాయించి నిన్ను లొంగ తీసేదానురా అమ్మవారి నాంచారి వెనకకు మరింది అదవరు దూరమే పోయినాదా ఏమి ఆలోచన చేయబట్టే అమ్మవారి అర్ధపర్వయామెడ దూరం పోయింది ఏనాడు ఒక అటువంటి ఆలోచన చేసింది ఏనాడు ఒక అర్ధపర్వయామెడ దూరం మీద నిలబడి అటువంటి ఇంతకు దండికి మొండి పిండాన్ని ఎవడిచ్చారా ఈ సంతాన ఫలం ఎవడిచ్చా ఎందుకు ఎక్కడికి వెళ్ళి వచ్చానని చూసేటి వారికల్లా అలనాడు దేవేంద్రుడి బిడ్డలు 7 మగవాళ్ళు 7 సంతాన ఫలాలు అడిగిర్రు 7 సంతాన ఫలాలు ఒక దగ్గర తయారైన ఫలం ఇది ఆడికెళ్ళి వెనుక మళ్ళీ అమ్మవారు ఎట్లా తయారైనది కాయలు లెక్క లేకుతున్నా మరి చిల్ల చిల్ల రక్తాలు వెళ్తా ఉంటే 60 బుట్ల కోపంతో 30 బుట్ల ఉగ్రంతోనైనా కొండ కైలాసము రామా ఓ రామా తల్లి వస్తా ఉన్నది రామా ఓ రామా ఎండి కొండ కైలాసం వస్తుండగా ఎండి కొండ కైలాసము దశ దద్దరినట్టు ఎండి కొండ కైలాసం ఇయ్యాల చెంపలు కాబట్టి మరి అమ్మవారి ఇది నా పేరు వస్తుడు దంగమయ్య కండ్లవార చూసిండు అమ్మవారి నాంచారి మరి 30 కోట్ల కోపంతో వస్తున్నాడు మరి దేవాదంగమయ్యా ఇది నాంచారి భయపడి కలియాప చెట్ట సాటు పోతున్నాడమ్మా కలియాప చెట్ట సాటుకి వెళ్ళి వస్తుండు దంగమయ్యో దంగమయ్యా రావు రావు బిడ్డనే రావమ్మా నా బిడ్డన రావు రావు బిడ్డనే రావమ్మా నా బిడ్డన నీ ఒళ్ళెల్ల రక్తం కారుతుంది ఎవరు కొట్టిరి ఎవరు నిన్ను తిట్టిరి కొట్టినోళ్ళు ఎవరు కోపగించిన వాళ్ళు ఎవరు నీ ఒళ్ళంత రక్తం ఉన్నది బిడ్డ దండికి మరి మొండి పిండాలే వాళ్ళు ఇచ్చిన అన్నప్పుడు మా దాతరాజ మరి సామాన్య పోడు కాదు బిడ్డ ఇది నాంచారి ప్రతి 30 గుట్ట మరి ఎన్ని సంవత్సరాలతో పుట్టినవాడు అరుడే మా దాతరాజు మా దాతరాజును మరి ఆడియాలంటే ఓడియాలంటే బిడ్డ ఇది నాంచారి మరి అది మాత్రం అనంగా అదాన ఆడియాల మరి దూదాన ఓడియాలే నువ్వు మారువేషం కట్టాలి బిడ్డ ఇదమ్మా మారువేషం కట్టాల మరి ఇది అన్నదాకా మరి మా తాత రాజు ఇచ్చిపెట్టక మరి దేవాతంగమయ్యా 30 గుడ్డ కోపంతో వచ్చిందని దేవాతంగమయ్యా అత్త తీరలు తెచ్చిన మరి ఒడికంగా ఓడి వాళ్ళు పోసి తంగమయ్యా సరి మరి ఒడికంగా ఒడి వారు పోసినాడే మరి ఇది అన్నదాకా మరి ఇచ్చిపెట్టక మరి అమ్మోరు ఇది నాంసరి తాగదన్నప్పుడు గిరి పట్టం ఏర వచ్చింది ఏనాడు ఒక అటువంటి బాపనయ్య వేషం కట్టుకొని ఇకముడు ఇప్పింది శివుని ప్రార్థన చేసింది రైకముడు ఇప్పింది రాముని ప్రార్థన చేసింది ఉపములు జపములు ఉలికిపడే మంత్రములు ఏకొక్క మంత్రం 7 తప్పకుండా 100కి మంత్రము 100కు తప్పకుండా తండ్రి చెప్పిన మంత్రం తారక మంత్రం తనవేళ్ళ బోధించనా బాపనయ్య వేషమే కట్టెను మడి పంచపుడిగా శంభు చేతుల పట్టుకొని ఏనాడు అయ్యగిరి పట్టం మాందాత దగ్గర తల్లి ఏరా వచ్చింది అమ్మవారి ఏనాడు ఒక అయ్యగిరి పట్టం మాందాత దగ్గర ఏర వస్త ఉన్నది
రాజేనా? అయ్యా ఎవరయ్యా మీరు? మేము బాపనల్లమయ్యా. బ్రాహ్మణయ్య జంగమయ్యా. ఎక్కడ పోతున్నావు? ఇక్కడ వచ్చావయ్యా మా పట్టణము. తిరుపతి, తీరంగం, కాశీ, భద్రశైలం, ఓనంది, మానంది, ఏమలవాడ, తుంగభద్ర నది తిరుక్కుట మీ రాదు గొప్పవాడ అంటే మీ రాజును చూస్తామని ఇక్కడ వచ్చిన. మీ రాజు తోటి నేను దూదమల్లాడేరా మీ రాజు మా తండ్రి రాజాట మీ రాజు తోటి దూదమాడత నేను అంటది. అయితే మాందాత రాజు అంటే మహా గొప్ప పేరు వెళ్ళినవాడు. మాందాతో దూదంలో ఆడ నీకు మనసు పడి నీవు వచ్చినావా? మరి మాందాత దగ్గర తీసుకుపోయినప్పుడే జంగమయ్యా నువ్వు నాతో దూదం ఆడాడా? 5 రూపాయలకు అద్దెసరి బియ్యానికి 12 ఆడ ఒకటోనివి. నువ్వు రగరాజుని చక్రవర్తి నాతో దూదం ఆడరా? నాతో దూదం ఆడన్నట్టే నీకేమైనా భయం అవుతుందా? భయం కాదయ్యా, ఓడిపోతానని భయపడుతున్నావా? అయ్యో జంగమయ్యా, మీ నామధేయం ఏంటిది? అదిం బొట్లు అంటారు నన్ను. అది నేను ఒప్పుకోను. ఎట్లా పిలుస్తావు నువ్వు? అది నేను ఒప్పుకోను. దానికి నాకు మూలవార్యం ఉన్నది కాబట్టి దాని పేరు నేను ఇక్కడ ఒప్పుకోను. ఎట్లా పిలుస్తావు నువ్వు? నీ పేరేం పేరు? అదిం బొట్లు. జంగమయ్య దాని పేరు నా దగ్గర తీయద్దు. ఇదిం బొట్లు నా పేరు. ఇది బొట్లు నీ పేరు. జంగమయ్య నేను ఒప్పుకోను. అట్లా దాని పేరు నా అదిం బొట్లు అని పిలుస్తావా నువ్వు? అట్లా ఒప్పుకోను. నేను నీ పేరు ఏదన్నా కానీ అదిం బొట్ల అని పిలుస్తాను. నేనైతే అదిం బొట్లు అని పిలుస్తావా? అంటే పిలువు. నేను వద్దంటున్నా. అదే పేరు అదిం బొట్ల గారు. అట్లాడదామా? మరి ఏనాడు ఒక అటువంటి మేదులు వేసిరు. మేదుల మీద కూర్చుంది. ఏనాడు ఒక సంఖ దోలే పుడిగ చెంబు. ఏనాడు ఒక అటువంటి పాత పూత పంచంగాలు పంచమంలో పెట్టినది. రాజవర్య నువ్వేం పెడతావు? నువ్వేం పెడుతున్నావు? నేనా? నేను ఎద్దు మూత ఎండి పెడతా. ఎద్దు మూత ఎండి. ఏనాడు పావిడి మూత బంగారం పెడుతున్నావు. ఏనాడు రాజ్యం పెడుతున్నావా? అటువంటి ఏనాడు ఒక్క అటువంటి ఇది నాంచారి. ఏనాడు ఒక్క మాందాత రాజు దూదమాడుతుంటే ఇప్పుడు ఏనాడు ఒకటి 2 పడాలనా? ఇవి ఎన్ని కన్నులు పడాలంటవా? ఎన్ని కన్నులు పడాలి? ఇది 1, 2 కన్నులు పడవాలి. 1, 2 కన్నులు పడాలి. కిల్ల కిల్ల కవ్వలే గెలుపుతానే ఉన్నారా? కిల్ల కిల్ల కవ్వలే గెలుపుతానే ఉన్నారా? పంచముల కవ్వలు పారయ్య వట్టివి. లేచి ఆడుతున్నది. మాందాత పంచము లేచి ఆడుతున్నది. ఈదమ్మ పంచము ఓడిపోతా ఉన్నది. మాందాత పంచం లేచి ఆడింది. ఈదమ్మ పంచం ఓడిపోయినప్పుడు అయ్యా మరి మాందాత రాజా నువ్వే గెలిచినప్పుడు నేను ఓడిపోయినా. మరి నేను ఓడిపోయినా, నేను వెళ్ళిపోతున్నా. అదిం బొట్ల గారు ఓడిపోయాడు. ఆయనకు 1 సేరు బియ్యం 10 రూపాయలు చెలగొట్టు. అయ్యా ఓ అయ్యా జంగమయ్యా, మరి 1 సేరు బియ్యం 10 రూపాయలు చెలగొట్టమన్నప్పుడు ఎరవచ్చి మరి 10 రూపాయలు 1 సేరు బియ్యం ఇచ్చినాడే. ఇక మీరు వెళ్ళిపోవండి. ఇక ఈ 5 రూపాయలు నీ అనాయా? ఈ 5 రూపాయలు నీ అనాయా? 5 రూపాయలు నీ అనాయా అంటే ఇప్పుడు నేనైతే దానం ఇచ్చిన మా డీజిల్ కాదంగా మేము ఓడుతున్నాం. మీరు అయితే 5 రూపాయలు నీకు 1 సేరు బియ్యం 10 రూపాయలు ఇచ్చిన. ఈ 5 రూపాయలు నాయా నీయా? నీకు దానం ఇచ్చినా కాబట్టి అప్పుడు ఇప్పుడు అయితే నీయావిగా. ఈ 5 రూపాయలు తీసుకుపోయి నేను అప్పు కట్టుకోలేను. అర్ధసేరు బియ్యం తీసుకుపోయి ఒక పూట తినలేను. ఈ 5 రూపాయలు కూడా పంచమూలా పెడుతున్నా. 5 రూపాయలు కూడా నేను పంచమూలా పెడుతున్నా. పంచమాడవయ్య పంచం నువ్వే. ఈ అదిం బొట్లయ్య గారికి ఏమైనా పిచ్చి లేచిందా? ఇలా ఎరిగిట లేచిందా? ఎరి లేచిందా? నీకు పిచ్చి లేచిందా? ఈ నువ్వేదాకా కూడా నువ్వు పోవా? 5 రూపాయలు నా పోయేదాకా ఓనేది. మరి మేజులేసి మేజుల మీద కూర్చొని ఇద్దరైనా అదిం బొట్ల గారు ఇప్పుడు ఆటలు ఆడదాం. ఇద్దరు ఏనాడు ఒక ఎటువంటి ఎంగిటి కవ్వలు పౌడి కవ్వలు పట్టిరి. కిల్ల కిల్ల కవ్వలే గెలుపుతానే ఉన్నారు. కిల్ల కిల్ల కవ్వలు గెలుపుతానే ఉన్నారు. పంచమూల కవ్వలు పారయ్య పట్టిరి. మాందాత పంచము ఓడిపోతా ఉన్నది. ఈదమ్మ పంచము లేచి ఆడుతున్నది. ఇప్పుడు ఎవరు గెలిచిరయ్యా?
పంజం నేను గెలిచిన నేను గెలిచిన అది పంజం అది పంజం ఆ? ఇది పంజమయ్యా అరే అది పంజం ఇది పంజమయ్యా అది పంజం ఇదను కాదు అది పంజం ఇప్పటికైనా వదిలిపెడితే ఇదను అది పంజం నీది గెలుపు నాది గెలుపు ఆ. అయ్యా అటువంటి ఎండి బంగారం పెట్టావు ఎలలేని ద్రవ్యం పెట్టావు మరి రాజ్యం పెట్టావు దేశం పెట్టావు మరి అన్ని ఓడిపోయినావా అన్ని ఓడిపోయినాయి ఇక. ఎద్దు అటువంటి ఏనాడు ఒక ఓడిపోయినప్పుడు ఈ పట్నం ఓడిపోయినప్పుడు నాదా పట్నం నీదా ఇక నువ్వు గెలుచుకున్నావు కాబట్టి ఈ పట్టణం నీదే ప్రజలు నీదే నీ వారే అంతా నీదే ఇప్పుడు. రే మా తాత ఇవాళ దాకా ఏనాడు పట్నం నీది ఉండే ఈ కాడ నుంచి పట్నం నాది ఇప్పటికైనా ఇది ఇది అను ఇడిచి పెడతారా నీ పట్నం నీకు అది ఇంపార్టెంట్. నీ కళ్ళ కవరం నీ మదన మక్రం వంగలే ఇంకా మరి ఏనాడు ఒక్క అటువంటి ఇది పొట్ట గారిని తీసుకుపోయిన ఏనాడు కచ్చిరి మీద కూర్చుని పెట్టిండు పాలధార అటువంటి నీళ్ళ ధార పోసిండు అటువంటి ఏనాడు కచ్చిరప్ప చెప్పిండు బామయ్యమలాంగి ఉన్న మేడకు వచ్చినాడే ముసుకుందని ఎమ్మడి పెట్టుకోనైనా వెళ్ళిపోతా ఉన్నాడు రామ ఓ రామ మరి రాజమ్మ అని చెప్పి మా తాత రాజు ఇద్దరు వెళ్ళిపోతా ఉన్నారే మరి ఏనాడు ఒక మాందాతరాజు అటువంటి ఇమలాంగి దేవిని కొడుకులు వెంబడే పెట్టుకొని పోతుండగా మరి ఎండకి వెళ్ళినోళ్ళు గారైరు వానకు రానినోళ్ళు గారైరు ఏనాడు ఎండల వేడికి బండలు గాలి ఓపలేని ద్రాహం అవుతుంది ఏనాడు ఒక అటువంటి గర్గాయల వల్ల పొక్కులు వస్తున్నాయి మరి అమ్మవారు ఏనాడు ఒక అటువంటి ఇమలాంగిదేవి మాందాతరాజు రాజభష్టుడు అయిపోయే రాజ్యానికి రాజభష్టుడు అయిపోయిండమ్మో భార్య ఇమలాంగిదేవిని మడి పెట్టుకొని అద్దాన బడిలో ఓవట్టి రాజ్యం వదిలిపెట్టినాడు దేశం వదిలిపెట్టి అద్దాన బడి లోపలికి ఇకన కారణం బ్రహ్మనారాయణంలో పోతా ఉన్నాడు అమ్మ ఒరి మరి గొల్ల వేషం కట్టినాదే మరి గొల్ల వేషం కట్టింది మరి అమ్మ ఒరి ఇది నాంతరైనా అంటాడు దేవత ఎంబాడే ఎంబడి పోతుంది అమ్మ ఒరు చూడమ్మ రామో రామ అమ్మ ఒరి ఇది నాంతరి మాయతోని ఒక గొర్రె పిల్లడిగా వేసినాదే గొర్రె పిల్లని కాదేసి మరి మా తాత ముంగడికి వదిలిపెట్టినాదే ముందడికి వదిలిపెట్టినప్పుడు అనడే మా తాత పిల్లడైనా మరి అన్నం లేక మరి పిల్లలు అని మరి అనదేరుతా ఉంటే అరడే మా తాత రాజే మా తాత మరి అరడే మా తాత రాజు మరి ఇమలాంగి దేవి కళ్ళ వాన చూసినది అయ్యయ్యో ఇమలాంగి దేవి ఇమలాంగిదేవి మరి రాజభష్టమై మనం వెళ్ళిపోతా ఉంటే మన పిల్లలకు కడుపుకు మరి అన్నం లేకపోయే గొర్రె పిల్ల వస్తుంది దాన్ని మాంసం చేసి మన పిల్లలకు పెడదామా ఇదమ్మ మా తాత కథ చెప్పాలంటే తిట్టంగా తెల్లారినా గానీ ఈ కథ పొడవదు ఇలా పంచాయతీగా పోదు తెల్లారదాకా చెప్పినా ఈ కథ పొడవదు ఈ పంచాయతీ దగ్గది మరి అభ్యం పోయింది ఆటను పోయి నైవేద్యం రెండు అయింది నైవేద్యం కాడికి అందాలి మళ్ళీ అది కొట్టే
కొట్టేస్తారు అందరు కానీ చెప్పు నీకు అది కోసినాకనని చెప్పొద్దు మనం అది కోస్తే వాళ్ళు కొట్టేస్తుంటారు మన ఐదు దగ్గరికి మనం చెప్పాం చెప్పు ఇంకా మరి అరడే హేమాన్ తాత రాజైనా ఒరే పిల్లని మరి కళ్ళ వార చూసిండు అరడే హేమాన్ తాత రాజే ఏమిరా భగవంతా నాకు అటువంటి కడుపు నిండా కొడుకులాగా అనుకున్నా గాని కడుపుకు అన్నం పెట్టలేక తండ్రిని అయిపోతున్నా పిల్లల కన్నా గాని పిల్లల రాత కానీ లేదే అమ్ము అందరిగా అనుకున్నట్టు నేను కొడుకులా కన్నా గాని వాళ్ళ రాతగానే పోతే నేను కొడుకుల కన్నా గాని కొడుకుల రాత కనకపోతే అని ఏనాడు ఒక బాధపడుకుంటా మాందాత రాదు ఇయ్యాలనన్న నా కొడుకులకు 7 పొద్దులాయ 7 మాపులాయ అన్నం ఆధారం లేక ఈ గొర్రె పిల్లని పట్టుకొచ్చి ఏనాడు ఒక అటువంటి నా కొడుకులో పెడతానని ఆ గొర్రె పిల్లని పట్టుకొచ్చి ఏనాడు ఒక తిత్తి తీస్తుండగా అమ్మవారి నాంచారి కళ్ళవార చూసింది అంటని దేవత ఎంట పడ్డది రామ ఓ రామ అంటని దేవత ఎంట పడి ఎంబడే ఉన్నది నాంచారి పడ్డద మాయమై ఎవడన్నా నా గొర్రె పిల్లని పట్టుకున్న పాపాత్ కూడా అంటుండే తోలు తీసి మరి చెట్టు మీద వేసిన మాందాత రాదు మన ఆంగిదేవి మరి మన మాంసం ఉండి మరి కొడుకులో కడుపు నింపుదామని మన ఆంగిదేవి చెప్పినప్పుడు మరి ఇక్కడెక్కడ చూసా మరి ఉడకబెడదామంటే కుండ లేకపాయే మరి అమ్మ ఇది నమ్ముతారు మాతో మరి అక్కడ చెరువులో కూడా మరి సాకలి పోయి కాయేసింది ఆ సాకలి పోయి ఇక్కడ మరి 2 కుండలు కాయేసినాదే ఆ కుండలు తీసుకొచ్చి మరి 2 పొయ్యిలు పెట్టి మరి మా మద మాంసం ఉడికిస్తూ ఉంటే అమ్మ ఊరి సాకలు ఈదమ్మ సాకలు ఈదమ్మ మరి సాకలు ఈదమేషం కట్టుకొని మా తాత దగ్గర వచ్చినప్పుడు ఎవడురా యువతివే ఇదేమో ఉడికిస్తారు అవి ఎవరే కుండలు ఇక్కడ దొరికినాయి ఇక్కడ మాంసం వండుతున్నామమ్మా మాంసం వండుతున్నావు కుండలు దొరికినాయి ఇక్కడ అవి ఎవరియే అవి అది ఇవా ఈ చెరువు గట్టన దొరికినాయి కాబట్టి తీసుకొని వండుతున్నాము ఈ కుండలు ఎవరియే కుండలా ఎవరు మాకేమెరక అయ్యా అనుకుంటున్నా నీ అమ్మాయి అనుకుంటున్నావా నీ తాత దాగిరా నీ అమ్మ దాగిరా ఈ కుండలు ఎంత తీసినావు అన్న నువ్వు కుండలలో మాంసం ఉడకబెడుతున్నా నేను కుండలేం ఖరాబ్ చేస్తలేను మాంసం ఉడకబెడుతున్నా మళ్ళీ మాంసం ఉడకబెడుతున్నాడు ఈ కుండలు ఎంత తీసినావు అన్న ఎందుకు తీసినావు అంటే ఇడు ఉత్తగున్నాయని తీసిన అది కుండలే నేను తీయలే అంటావు అది కుండలు నేను తీయలేదు మరి అమ్మవారు ఇది నామచారైనా నామచారి మాత్రం అనంగా మారు దెబ్బలు కొట్టినాదే మారు దెబ్బలు కొట్టి మరి ఇది కుండలు అంట అది కుండలు అంట ఉన్నారు ఊరిలో ఎవరికి వెళ్ళిపోయి మరి మా కుల పెద్దలు దొరకొచ్చి మరి మారు దెబ్బలు కొడతారు ఇది నామచారి అక్కడ వెళ్ళిపోయినప్పుడు మరి ఇది నాంచారి వెళ్ళిపోగానే ఏనాడు ఒక మాందాత రాజు భార్య నెంబడి పెట్టుకొని అద్దాన పడి లోపల వెళ్ళిపోతుంటే హాయల్లో ఏమన్నాడు ఈడు కాకుల కత్తల బర్రె మాంసం తిన్నదాని అన్నాడా అద్దాన పడి లోపల ఎక్కడ చూసినా గాని చెట్టు కనబడతలేదు జామ కనబడతలేదు కీగ కారణం బ్రహ్మణ ఆరణం లోపల ఎంత వర్షమల్లా కురుస్తున్నది రామ ఇక్కడి వాన అక్కడ కొడుతుంది అక్కడి వాన ఇక్కడ కొడుతుంది రాళ్ళ వాన కొడుతుంటే పిల్లల సంఖ్యలు తీస్తుంటే పిల్లలు కేవలం మొత్తుకోవంటే పిల్లలే అద్దబరు దూరం మీద బర్రతోటి కనబడుతుంది మోకాల మందం పెండు ఉంది ఆ పిల్లలు ఎట్లుంటారని ఆ పెండంతా తీసిన బయట పోసి ఏనాడు ఒక పిల్లలు తీసుకొచ్చి అటువంటి ఆ గుడిసెలలో పెట్టే మోపు మరి గుడిసెక్కడి పిల్లలు తీసుకొని మరి అమ్మవారు మరి ఈమలాంగిదేవి విహార వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ చూసేదాకా గుడిసెలో మరి అమ్మవారు పెద్దమ్మల కేశం కట్టుకొని ఇది నామచారి ఉన్నదమ్మా అమ్మా
అమ్మా ఎవరమ్మా మీరు? మేము ఈ గుడిసె నీడకు లేవడమయ్యా. అయితే ఈ గుడిసె నీదే అంటావు? ఆ. అయ్యా ఈ గుడిసె నీదే అయితే నా పిల్లల దగ్గర ఈ గుడిసె ఉండని రాదు. ఎవని పిల్లలు ఎవని గండం, ఎవని పిల్ల ఎవని గండం. మా అక్కడ వర్షం కురుస్తుంది, అక్కడ నా కొడుకుల దగ్గర కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతాం. తల్లి గండం పిల్ల గండం మధ్యలో మంగళామెకి ఏమి గండం. ఆయల కాకుల గద్దలో బర్రె మాంసం తినదని అన్నావు కదా, బర్రె పెండి ఎత్త పోసిన మా కొడుక. అయితే అక్కడ చూస్తాడు బర్ర దొడ్డి కనబడుతుంది. ఆ బర్ర దొడ్డి పోయి జరిసేపు ఉండమంటవా? బర్ర దొడ్డి ఉండు. మరి ఏనాడు అమ్మవారు ఇది నామని చెప్పినప్పుడు కొడుకులు ఎమ్మడి పెట్టుకొని మరి బర్ర దొడ్డి కాడ ఏర వచ్చిన అరడే మాందాత రాదే. బర్ర దొడ్డి కాడి పోయి చూసేవరకల మరి ముసలి బర్రె 3 చచ్చిపోయినాయి. అయినా ముసలి బర్రె 3 చచ్చిపోయే వరకు అరడే మాందాత రాదే. బర్రె మాంసం ఎత్తిపోయే బట్టనమ్మా రామ రామ, ఎత్తిపోయే బట్టనమ్మా మాందాత రాదు. మరి బర్ర మాంసం ఎత్తి పోయించినప్పుడే ఆ బర్ర తోటి కూలిపోయినాదే. ఏనాడు ఒక కాముడు పోయినంత దూరం కాట్లు పొగలెళ్ళినట్టు నా రాతనే బాగలేదు, నా అదృష్టం బాగలేదంటే ఏనాడు బర్ర కొట్టం కూలిపోయానా. ఆడికెళ్ళి కొంత దూరం పోయేవరకల్లా గుర్రాల కొట్టం కనబడతా ఉన్నది. ఆ గుర్రంలో ఎత్తిపోసే వరకల్లా ఆ గుర్రాల కొట్టం కూలిపోయింది. ఆడికెళ్ళి ఏనాడు ఒక వెళ్ళిపోతూ ఉండగా అది మానవలోక పట్టం రా మానవలోక పట్టం దారి బట్టి పోతున్నాడు. కట్టగడకు కొట్టం మనకున్నది. ఏనాడు మానవలోక పట్టంలో వస్తూ ఉన్నాడే. కోమడి షావుకారికి ఒక కోడిగుడ్డు దొరికిందట. ఆ కోడిగుడ్డు తీసుకుపోయి కోడికి ఒదిగయ్యగా కోడి పిల్లలు వేసిందట. ఒక్క కోడిగుడ్డు పోయి 100 కోళ్ళు అయినాయి. 100 కోళ్ళను ఒక్కపారి అమ్మితే ఒక ఆవు వచ్చింది. ఆ ఒక్క ఆవును దాస్తే 100 ఆవులు అయినాయి. 100 ఆవులను నమ్మిండు. 100 ఆవులను నమ్మిండు. ఏనాడు కోడిగుడ్డు కొత్త, ఏనాడు కోటలు మేటలు మిద్దెలు కట్టినాడే. కిరాణా షాపు పెట్టిండు. అటువంటి ఏనాడు కిరాణా షాపు అమ్ముకుంటుంటు కోమటైనా అంత లోపల మాందాత రాజు తాను ఏరా వచ్చినాడు. మాందాతరే కడుపు కన్నం లేకపాయ, కంటికి నీరు లేకపాయ, ఒంటికి సుఖం లేకపాయ. ఏనాడు ఒక కోమటయ్య ఇంటి నీడకు వచ్చినాడు. ఎవరు కావచ్చురా, అనాథలు ఉన్నట్టున్నది. నీడకొచ్చిర్రు, వాళ్ళ కాకలి అవుతుందేమో, అన్నం కావాలన్నా అన్న ఏం కావాలన్నా అడుగుపో. అయ్యా సాగుకారి అలా దొరకరామంటావా? వాళ్ళకి ఏం కావాలన్నా అడుగురా, ఈరా వంట సామగిరి ఈరా, ఏమి కావాలను. అయ్యా అయ్యా కోమటయ్యా మీరేనా షేటు? మేమే. అయ్యా నాకేం కావాలంటావా? అయ్యా మేము రాజు బస్ స్టాండ్ ఇక్కడ వచ్చాము. మాకు పావుసేరు బియ్యము, ఒక వండుకొని ఒక కుండ, అవి మాకు సామగ్రి. అయ్యా మీకు పైసలు ఉప్పిస్తున్నా, పప్పిస్తున్నా, ఉల్లిగడ్డ ఇస్తున్నా, ఏనాడు మీకు బియ్యం ఇస్తున్నా, అన్ని ఇస్తున్నా. నేను ఏది లేదని కుట్టిస్తా. అన్ని ఇచ్చిన వాట ఉంటే నీకు మళ్ళా సాయంత్రం వాళ్ళకాల నీకుంటే నీకు తెచ్చి నీకు అప్పయిపోతామయ్యా. సరే మంచిది అన్నాడు కోమటి షావు గారు. ఏనాడు ఒక అటువంటి వంట సామగిరి ఇచ్చిండు. అటువంటి పొయ్యి మీద పెట్టుకున్నారు, వండుకొని తిందామనే సైమానికి. ఏనాడు ఒక్క ఉడకంగానే గాలి ఒడిగాలి సుడిగాలి వచ్చింది. ఏనాడు ఒక్క మట్టిలో పొరల పడ్డది. ఉసుక తీసి మళ్ళీ ఎత్తుండగా మళ్ళా పొరల పడ్డది. అది ఉసుక పాలైపోయింది. ఏనాడు ఒక తిండి. మరి ఆడికెళ్ళి ఏనాడు ఒక ఉసుక పాలైపోయి ఎట్లా చేస్తూ ఏం కథ అని ఏనాడు ఒక ఆడికెళ్ళి బయలుదేరదామనే టైమానికి మళ్ళీగా ఉన్నవారా ఆ కిందున్నోళ్లకు వంట సామగిరి ఇస్తే మరి వాళ్ళ దగ్గర వసూలు చేసుకురా పోరా, వసూలు చేసుకురా పో. పైసలు అయితే సాయంత్రం వరకు తెస్తామన్నది ఇంకా ఇలే అంటావు. వరహాలు ముక్షాలు వసూలు చేసుకురా పోరా. మనం వంట సామగిరి ఇస్తే మనం గిట్లే బతాము. తక్కడికి తరాలకు బతికి తిప్పలవాడి బతికేటోళ్ళము. తక్కడ కింద ఐస్కాంతం పెడతాం రా. మనం అట్లయితేనే బతాం, లేకపోతే ఎడ బతాం రా. మొదలు రావాలి ఇక్కడ బాధ అని తక్కడ కింద ఐస్కాంతం పెడతాము. నీకేమెరకరా? చంద్రగాడు వాళ్ళ దగ్గర మా అన్న దగ్గర వచ్చినప్పుడు
మాందాద రాజా పైసలు ఇయ్యరా డబ్బులు మీరు? అయ్యా పెయ్యంత వాళ్ళు కొట్టిన పేరుకొక కొత్త మా దగ్గర లేదు. మీరు మీ సేటు దానాకర్త నేను దానం చేస్తాననుట్ట నేను నమ్మి తీసుకున్నాను అయ్యా. పైసలు లేవా? లేవు. పైసలు లేకపోతే మా రాజు నిన్ను పట్టుకురమ్మన్నాడు. మరి ఏనాడు ఒక పోయినప్పుడే కోమటోని కళ్ళు మండిపోను కోమటోడు ఏమంటా ఉన్నాడు, అయ్యా మరి నువ్వు అడిగి పోయి కట్టెలు కొట్టుకొచ్చి నా అప్పు తీరుతానంటవా? నువ్వు పోతావు గాని మరి మళ్ళీ వచ్చేది నాకు నమ్మకం ఎట్లా? మరి నా కొడుకులు ఇద్దరిని ఉంచుతున్నా నేను పోతా. నీ కొడుకులు ఉంటే ఏం పని చేస్తారు? నీకు ఎద్దులోలే తింటారు, ముద్దులోలే అంటారు. నీ కొడుకులు ఏం పని చేయరు. నీ భార్యను వదిలిపెట్టి పో. నీ భార్య ఉంటే నీ బసలు తోముతుంది, ఏనాడు భార్య కుడితే నీళ్లు వస్తుంది, భార్యను చేస్తుంది. మరి ఏనాడు మాందాత రాదు గంత పెద్ద మహారాజుకు ఎంత కష్టం వచ్చనే. అటువంటి ఏనాడు ఒక్క పూట భోజనాన్ని కొరకు ఏనాడు కోమటం దగ్గర భార్యను పెట్టిండు. ఒక్క పూట భోజనం కొరకు భార్యను ఏనాడు కోమటం దగ్గర ఉదోబెట్టినాడు. కొడుకులు తల్లి ముఖం చూసుకుంటా నాయన మాందాత రాజా, నాయన మాందాత మా అమ్మ దగ్గర పోతాం, మా అమ్మ దగ్గర పోతాం అంటున్నారు కొడుకులు. కొడుకులని ఇంటి ముందుకు వస్తుంటే అడుగుంసురు కొడుకులే. కొడుకులారా వద్దు వద్దు కొడుకులారా, వద్దు వద్దు కొడుకులారా, ఒప్పుకుంటా లేడురో. వద్దు వద్దు కొడుకులారా, ఒప్పుకుంటా లేడురా. వద్దు వద్దు కొడుకులారా, ఒప్పుకుంటా లేడురా. ఆ కొడుకులను ఎంబడి పెట్టుకొని ఏనాడు ఒక కమ్మరి విరాటి విశ్వకర్మ దగ్గర వచ్చిండు. అయ్యా మా తండ్రి రాజు ఉన్నట్టున్నామని ఏనాడు బెర్ర పళ్ళంతా గొడ్డలు తయారు చేసి ఇచ్చిండు. గొడ్డలు చేతులు పట్టుకొని కొడుకులు ఎంబడి పెట్టుకొని అడిగి పోయి కట్టెలు కొట్టుకొస్తానని ఏనాడు ఒక అడిగి పోతుండగా పెద్ద వాగు కూడా అడ్డం వచ్చనే రామ ఓ రామ. పెద్ద వాగు అడ్డం వచ్చింది. వాగు ఎక్కడ వాగు వేసి పారుతున్నది. మరి వాగులకెళ్ళి నేను ఇట్టే పోతున్నా అంటే నా కొడుకులు నేను పోతున్నా అంటే కొట్టుకపోతాం అనుకున్నా. మరి ఏనాడు ఒక అటువంటి పెద్ద కొడుకును నువ్వు ఇక్కడ ఉండు కొడుక, తమ్మిని నేను అక్కడ దించొస్తానంటే ఈ కొడుకుంటలేడు. మరి అన్నం నేను అక్కడ దించి నేను ఇటు వస్తా అంటే ఈ చిన్న కొడుకుంటలేడు. చిన్న కొడుకుని తీసిండు ఏనాడు ఇక్కడ చెట్టు కట్టేసిండు. ఏనాడు సిప్పి తీగలు తెచ్చి పెద్ద కొడుకుని ఎత్తుకపోయిండు. అక్కడికి అడ్డకు తీసుకుపోయిండు. అక్కడ సిప్పి తీగలు పెట్టి అక్కడ కట్టేసిండు. నడి వాగులకు వచ్చి మళ్ళీ చిన్న కొడుకుని తీసుకుపోతానని నడి వాగులకు వచ్చినప్పుడు ఈదమ్మ మహిమ వల్ల వాగు వంగినది. ఏనాడు మాందాత రాదు వాగులా కొట్టుకపోతా ఉన్నాడమ్మా. వాగు లోపల పడ్డాడు. ఏనాడు మాందాత రాదు వాగులో కొట్టుకపోబట్టే అవతలి గడ్డ కొడుకున్నాడు, ఇవతలి గడ్డ కొత్త కొడుకున్నాడు. ఇద్దరు కొడుకులున్నారేమి ఉన్నాడు. ఆ కొడుకులు ఏనాడు ఒక అటువంటి గడ్డకుండి ఊల పోస్తుండగా ఇది నాంచారి మహిమతోటి ఏనాడు ఒక గొల్ల అవతారం ఎత్తుకొని వచ్చి ఏనాడు ఒక కొడుకులు ఎత్తించుకొని పోయింది. కొడుకులే తీసుకుపోయి ఏమలో ఒక పట్టం తీసుకుపోయింది. అటువంటి పాపయ్య దగ్గర జీతం ఉంచింది. మరి ఏనాడు వాళ్ళు అక్కడ ఉండగా కోమటి వాని మర్యాద ఏనాడు ఇమలాంగి మర్యాద మరి ఎట్టునున్నది. కోమటివాడు ఏమంటా ఉన్నాడు, అరే
మల్లిగా సుబ్బమ్మను నిజామాబాద్ తోలిరాపో వాళ్ళ తల్లిగారి ఎందుకయ్యా సేటు ఇగో వాళ్ళ తల్లిగారింటి కాడ కేదార్ గౌరిదేవి నోము నోముతురట అక్కడ తోలిరాపోరా. అయితే సేటమ్మ దొరికిపోయి కేదార్ గారు నోముతురు మీ అమ్మగారు దొరుకుతారమ్మంటారా తోలిరావనా? తోలిరాపో మరి ఒక తిట్ట పోతుందయ్యా నువ్వు కూడా పోయిరా. నేను ఎట్లా పోతారా ముండ కొడక ఈ గిరాకి ఎట్లా పోతారా? గిరాకి అంత ఆగం కాదురా అయ్యా గిరాకీ ఇక్కడ గిరాకీ నేను చూసుకుంటా. నువ్వేం చూస్తావురా ముండ కొడక మొద్దు ముండ కొడక? నేనే ఉండాలి నేనే చూడాలి గిరాకి. తోలిరాపో మరి తోలిరమ్మన్నప్పుడైనా అమ్మా సేటమ్మా మీ అమ్మగారింటి కదా కేదార్ గౌరవం నువ్వు సేటు నువ్వు పోయి అక్కడ తోలిరమ్మన్నా అమ్మరా. మరి ఏనాడు ఒక తోలకపోయి తోలిని వచ్చినప్పుడు తోలొచ్చినావా? అరే నువ్వు ఈ దుకాణంలో ఉండు. మరి దుకాణంలో ఉండు నువ్వు. నేను దుకాణంలో ఉంటే గిరాకీ దెబ్బది కదా సేటు. గిరాకీ ఏం కాదు తీరా నువ్వు దుకాణంలోనే ఉండు. నేను దుకాణంలో ఉంటే గిరాకీ అయితే దెబ్బతీస్తాను. నువ్వే దుకాణంలో ఉండాలి. అరే మరి ఆ రాజభస్తుడు పోయిండు గాని మరి కట్టెలు పోయిండు గాని మళ్ళీ రాకపాయే. పోని అసంటాడు పోని. విమలాంగిదేవి ఎంత మంచిగా ఉందిరా. సుబ్బమ్మ కట్ట మంచిగా లేదు. నువ్వు అందుకే తోలిరమ్మా నా వాడ. మంచిగా లేదు సుబ్బమ్మ కట్ట మంచిగా లేదు. విమలాంగిదేవి సుబ్బమ్మ కట్ట మంచిగా లేదు. విమలాంగి నీ పేరేం పేరు అంటే నీ పేరేం పేరు? హిమాలాంగి. ఓయమ్మో 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 ఓ హిమాలాంగి ఎంత సంతోషం అయిపోయి. హలో హలో ఫోన్ వస్తుంది. ఫోను తీగ కడియేరా ముండ కొడుక కడియేరా. కొబ్బరి బండల లారీ వచ్చిందట. కొబ్బరి బండల లారీ లారీ పాడి చేయమని బాయిల పాడి చేయమని కాల్ చేయమని బాయిల పోయమని రా. ఎంత కష్టం వచ్చే ఎంత చక్కదనం ఉంది విమలాంగి. తాకట్టు పెట్టిపోయింది అనమాట. ఇది ఒక పూట భోజనం కోసం తాకట్టు పెట్టిపోతే అది గది దాటిద్దామని ఇద్దరికి అంత మధ్యలో అది ఇది కట్టేస్తాడు. వీడు కూడా నేను వస్తాను అది ఇది కట్టేస్తే పోతాడు. తొలిస్తాపు అంటే తొలిసి వస్తాడు. సుబ్బమ్మకంటే విమలాంగి బాగుంది కానీ వీడు అంటాడు పత్తిలారి వచ్చింది పెట్టమంటావా? అగ్గిపుల గీకమంటావా? బాయిల పడేసినప్పుడు కందిపప్పు కొని తందుకొచ్చిర్రు. కందిపప్పు లేదు ఏ పప్పు లేదు. అది ఏది పెట్టు దానం పెట్టమంటావా? దానం పెట్టురా. దానం మందు అన్ని వస్తున్నాయి. బెల్లం కూడా వస్తున్నా అన్ని మంచి చేస్తున్నా. అన్ని పాడి అయ్యిరా అన్ని పాడి అయ్యి సేటు. మరి నేను అని చేస్తున్నా గానీ మరి నా బాకి కొట్టేస్తావా? నీ బాకి ఎత్తుందిరా. ఏం లేదు కొట్టేస్తుంది. ఇక కొట్టేస్తావా? కొట్టేస్తా అయితే నాకు నిమ్మల మరి నా బాకి కూడా కొట్టేయాలి. మరి కొట్టేస్తావా? అయ్యయ్యో విమలాంగి ఓ విమలాంగి అయ్యో సావుకారి ఒక్కపారి నాదా అనవా? ఎవరు నువ్వు? అయ్యయ్యో సావుకారి నేను బిడ్డ లెక్క ఉన్నా సావుకారి. రామయ్య సావుకారి తండ్రి లెక్క ఉన్నావు నీవు. బిడ్డ లెక్కనే ఉన్నదా? చూడు వీళ్ళందరూ చెప్పమను బిడ్డ లెక్క ఉన్నది. నాకు బిడ్డ లెక్క ఉన్నది. నీకు పెళ్ళైంది కదా మరి బిడ్డ లెక్కనే ఉంటది. నాకాడ బిడ్డ లెక్క ఉన్నదా? ఇట్లా మాట్లాడతా. విమలాంగి పాపం మన ఇంట్లో పిల్ల మన ఇంట్లో పిల్ల తాడు గీడుంది పెద్దది గిడా గిడా కొన్ని పిడిచి వచ్చినట్టుంది
ఆగు. కలువే తిరిగి నేను గిదే కావచ్చు అని బిర్రబట్టు అనుకుంటున్నావు కాదా కాదు సావుకారి ఓ సుబ్బమ్మ ఫోన్ వచ్చింది సుబ్బమ్మ ఫోను కడియేరా ఫోన్ కడి తీగ వచ్చి ఆ ఫోన్ తీసుకపోయి పాత పాట నేను సుబ్బమ్మ తొలకోమని ఫోన్ చేస్తుంది వద్దని చెప్పు అటే ఉండి మరి తొలకొస్తా నేను వద్దురా నీ దండం పెడతా వద్దురా వద్దు తోలకరాకు వద్దు తోలకరాకు రాదు నీ దండం పెడతావు ఇట్లా కాదయ్యా ఏంద్రా అయితే అక్కడ మన బియ్యం లారీ వచ్చిందా ఎక్కడ కాల్ చెప్పి ఏట్లే కాల్ చెప్పి ఏట్లే కాల్ చెప్పి పోరా ఎట్లా కాల్ చేపియాలి ఓ ఏడు చూసి నేనేమో నా బ్యాగ్ కొట్టేయమంటే అస్సలు కొట్టేయలేదు అమ్మా గట్టు అవసరం నొక్కే గట్టు పండేడి పంటలు పండుకుంటే మనకి వర్షాలు కురవకుంటే మనకే పర్వ ఏ చలికాలం వణుకుర్రా ఆయనకేమైనా కాగాలి ఆయన పండుగ అయిపోయా కాపురా ఆయన నువ్వు అయ్యో నువ్వెందుకు వచ్చినావు ముండ కొడుక ఫోన్ వస్తే పోయిన వారైపో పోయిన వారైపోరా కాడ మాట వచ్చినట్టే యాసంగి రోగం తదిర పడక చలికాలం రోగం వచ్చింది కానీ ఏ చలి పెడుతుంది వడుకున్నాడు పాపంతల దూరం ఉండు నువ్వా బిడ్డలెక్కున్నావు బిడ్డ లాంటిదాన్ని నువ్వు తండ్రి లాంటి వాడు నువ్వు బిడ్డవు కాదమ్మా వణుకుడు రోగం వచ్చిందట ఆయన చెప్తున్నా కదా అప్పుడు నుంచి చెప్తూనే ఉంటుంది గినం పట్టుకో గినను ఒకసారి బామా